ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కూడా క్యాపింగ్ అండ్ ల్యాంప్ లైటింగ్ సెర్మనీ కోసము వచ్చి ఉన్నాము. కొంచెం సౌండ్ తగ్గిన నెంబర్ 1. క్యాపింగ్ అండ్ ల్యాంప్ లైటింగ్ సెర్మనీలో వచ్చి ఉన్నాము. ప్రతి ఒక్క మరి చట్టబద్ధమైన అలాగే గౌరవమైన ప్రతి ప్రొఫెషన్లో ఒక ఘటం ఉంటుంది. ఒక ఘటం అంటే ఒక మైల్ స్టోన్. ఆ రోజు నుండి వారు ఆ యొక్క బాధ్యతలను స్వీకరించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో మరి శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ఉన్నారు. మరి ప్రతి పొలిటీషియన్ నాకు తెలిసి మీరు మీ యొక్క టర్మ్ని స్టార్ట్ చేసక ముందు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటి నుండి వారి యొక్క ఘటము స్టార్ట్ అవుతుంది, వాళ్ళ టర్మ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా నర్సింగ్ స్కూల్ వాళ్ళందరికీ కూడా క్యాపింగ్ అండ్ ల్యాంప్ లైటింగ్ సెర్మనీ ఒక ప్రమాణ స్వీకారంగా మనం పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుండి వారు ముందుకు వెళ్ళబోయే ఈ 3-3.5 సంవత్సరాల కాల వ్యవధి, అది GNM నర్సింగ్ అయినా సరే, మరి BSc నర్సింగ్ అయినా సరే, వారు చట్టబద్ధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వారి యొక్క ఉపాధ్యాయులకు, టీచర్స్కి, అలాగే డాక్టర్స్కి అందరికీ కూడా సరి అయిన రీతిలో వారి యొక్క సేవలను అందిస్తున్నాము అని ఒక ప్రమాణము వాళ్ళందరూ కూడా చేస్తారు. దాన్నే మనము క్యాపింగ్ అండ్ ల్యాంప్ లైటింగ్ సెర్మనీగా పిలుస్తాము. కాబట్టి ఈరోజు మా ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క 3 ఇన్స్టిట్యూషన్స్ 3 స్కూళ్ళు కలిపి ఒకే రీతిగా క్యాపింగ్ అండ్ ల్యాంప్ లైటింగ్ సెర్మనీకి విచ్చేసిన మరి ముఖ్యంగా శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ముఖ్య అతిథులకు మీకు స్వాగతము. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదాము. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి తల్లిదండ్రులు కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాము. ఇది ఇలా ఉండగా మనమందరం కూడా ఒక్కసారి లేచి నిలబడదాము. లేచి నిలబడినప్పుడు మార్చ్ స్టార్ట్ అవుతుంది. ఈ నర్సింగ్ ప్రొఫెషన్ని స్టార్ట్ చేసిన మహానుభావురాలు మిస్ ఫ్లోరెన్స్ నైటింగల్. మరి ఆమె తన యొక్క అద్భుతమైన సేవలు ఆ రోజుల్లో ఆమె అందించింది. ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఈ నర్సింగ్ యొక్క ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. కాబట్టి మేము రియల్ ఫ్లోరెన్స్ నైటింగల్ని తెప్పియలేకపోయినా మా స్టూడెంట్ ఒకవారు మరి వారిలాగా డ్రెస్అప్ అయ్యి వారిని ముందుకు తీసుకొస్తుండగా ఒక చిన్న పాట మనకు ప్లే అవుతూ ఉంది. వారిని క్యాపింగ్ సెరమనీ తీసుకుపోయే GNM అండ్ BSc స్టూడెంట్స్ని మనము ముందుకు ఇప్పుడు ఆహ్వానించుకుందాము. ఎస్, నౌ వి విల్ వెల్కమ్ దెమ్. మీరు వీలైతే వెనుకలకి తిరిగి చూడొచ్చు. వాళ్ళు వస్తూ ఉండగా మేక్ యువర్ వే యాజ్ యూ డూ ద నర్సింగ్ మార్చ్ ఫాలోడ్ బై ఫ్లోరెన్స్ నైటింగల్. Be thou my vision, O Lord of my heart, not be all else to me, save that thou art. Thou my best thought, by day or by night, waking or sleeping, thy presence my life. Be thou my wisdom, and thou my true word. I ever with thee, and thou with me, Lord. Thou my great Father, I thy true Son. Thou in me dwelling, and I with thee one. High King of heaven, my victory won, may I reach
heaven's joy so bright, heaven's sun, heart of my own. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో అందరినీ కూడా కూర్చోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ మిస్ ఫ్లోరెన్స్ నైటింగల్, ప్లేడ్ బై వాట్స్ హర్ నేమ్, మిలిత. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ అ గుడ్ ఇన్స్పిరేషన్. ఆ కాలంలో మరి చాలా యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు అనేక మంది మరి సోల్జర్స్ లేకపోతే సైనికులు చాలా గాయపడేవారు. మరి ఆ గాయాలను కడుతూ, మరి ముఖ్యంగా ఆ రోజుల్లో కరెంటు లేకపోయేసరికి మరి ఈ తల్లి ఫ్లోరెన్స్ నైటింగల్ అనే ఈ యొక్క స్త్రీ మరి నూనె బుడ్డితో లేకపోతే దీపంతో ఎంతోమందికి సేవ చేసి, అలా ఆ ఆలోచనల నుండి ఆ సేవల నుండి పుట్టుకొచ్చిందే ఈ నర్సింగ్ ప్రొఫెషన్. కాబట్టి ఈరోజు మనకందరికీ కూడా మరి బయట ఒక నానుడి చెప్తా ఉంటారు. ఏమని చెప్తా ఉంటారంటే, డాక్టర్ తర్వాత చేతులెత్తి మొక్కేది, దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేది డాక్టర్ కోసమని. కానీ నిజంగా డాక్టర్ చేసేది ఒక 10-20% మాత్రమే. మరి వ్యక్తిగతంగా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు కూడా 2 మేజర్ ఆపరేషన్స్ అయ్యాయి. కానీ నర్సులు, మరి నర్సమ్మలు లేకపోతే నర్సక్కలు, వీళ్ళు చేసే సేవ చాలా చాలా గొప్పది. మరి ఈరోజు ఈ యొక్క 2026 సంవత్సరంలో నర్సెస్కి చాలా చక్కటి డిమాండ్ ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరందరూ కూడా మీ యొక్క పిల్లలను ఈ నర్సింగ్ కోర్స్కి పంపించడము మీరు వారికి చేసిన ఒక గొప్ప అద్భుతమైన సహాయము. ఎందుకంటే వారి యొక్క భవిష్యత్తును మీరు కట్టారు. కాబట్టి వీ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్. ఈ సమయంలో మనము ప్రోగ్రామ్ ఒఫీషియల్గా స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యన మరి మా బావగారు మిస్టర్ సోలమన్ భుక్య మన మధ్యలో ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఓపెనింగ్ ప్రేయర్ చేసి మనము ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాము. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ఈరోజు ఈ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి మనం అందరము ఒక మాట ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా దేవా, గొప్ప దేవా, రాజా, మీకు వేల స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ యొక్క మంచి దినాన్ని మా యొక్క జీవితాల్లో మీరు ఇచ్చినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు దేవా. దేవా, ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాంలోను క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లోను, క్రిస్టల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లోను క్లాపింగ్ అండ్ లైట్నింగ్ ప్రోగ్రామ్, ల్యాంప్ లైట్నింగ్ ప్రోగ్రాంలోను మీ సన్నిధి దయచేయండి, మీ కాపుదల దయచేయండి. మేమందరం కూడుకొని మంచిగా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అయ్యేటప్పుడు మీ యొక్క కృప, మీ కాపుదల దయచేయండి దేవా. దూర ప్రాంతం నుంచి వచ్చిన మా ఒక చీఫ్ గెస్ట్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, మీ కాపుదల దయచేయండి దేవా. ఎంతో విజన్తో, ఎంతో మీ యొక్క తలాంతులతో మీరు ఈ యొక్క బీటీఎం క్యాంపస్ని మీరు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క క్యాంపస్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ ప్రోగ్రాంలోనూ, నర్సింగ్ కాలేజ్ ప్రోగ్రామ్స్లోనూ, ఇంకా ప్రతి ప్రోగ్రాంలో మీ కాపుదల దయచేస్తున్నారు. ఎంతోమందిని ఇక్కడ గ్రాడ్యుయేట్ చేపించి వారు మంచిగా గొప్ప స్థానాల్లో మీరు ఉంచి మీరు కాపాడుతున్న విధానం బట్టే వందనాలు దేవా. ఇక్కడ ఉంటున్న ప్రతి పిల్లల గురించి, వారి పేరెంట్స్ గురించి, ఇక్కడ ఎంతో కష్టపడి వారికి టీచింగ్ చేస్తున్న టీచింగ్ స్టాఫ్ గురించి, ప్రతి వారి గురించి ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీ రెక్కల నీడలో ఉంచి కాపాడి ఈ యొక్క స్కూల్, ఈ యొక్క ప్రోగ్రామ్, ఇవన్నీ ఇంకా అనేక సంవత్సరాలు గొప్పగా ఈ యొక్క క్యాంపస్లో జరిగేలాగా మీరు దీవిస్తున్నారని నమ్ముచున్నాం దేవా. ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన మధ్యలో వచ్చిన అతిథులను నేను వేదికపైకి ఆహ్వానించాలని ఎంతగానో ఆశపడుచున్నాను. మరి ఆ అతిథులు నాకు ఇంకా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఎవరో కాదు, నాకు పిల్లనిచ్చిన మామగారు కూడా. కాబట్టి మామయ్య, అత్తయ్య, శ్రీ నేనావత్ బాలునాయక్ గారు, మరి అలాగే జ్యోతి ప్రసన్నమ్మ గారు, అలాగే అమ్మ, నాన్న, మీరందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ని మీరు ఇలా పార్టిసిపేట్ అవ్వడము నాకు ఎంతగానో సంతోషము. వేదికపైకి మిమ్మల్ని ఆహ్వానించకముందు ఇక్కడ వచ్చిన చాలామందికి మరి మీ గురించి తెలిసిన వారు ఉంటారు. కానీ అయినా ఒకసారి మీ గురించి కొన్ని విషయాలు మీ యొక్క PA పర్మిషన్ ద్వారా నేను కొన్ని తీసుకున్నాను. మీ గురించి మీ పరిచయము ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. శ్రీ నేనావత్ బాలునాయక్ గారు మరి సూర్యాతండ, దేవరకొండ జిల్లా, నల్గొండ అప్పుడు ఈ యొక్క మండలంలో నుండి వారు మరి ఏకైక సంతానముగా వారు ఉద్భవించి, మరి తండ్రి కీర్తిశేషులు లస్కర్ గారు, అలాగే తల్లి
మరి గమ్లీ అమ్మగారు వారు ఇంకా కూడా ఉన్నారు. వారి యొక్క పెంపకంలో మరి చిన్నప్పటి నుండి ఒక గొప్ప బాధ్యతను చేపట్టి వారు ఎంతో కష్టపడి మన బంజారా ప్రజల మధ్య మరి ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో విద్యాభ్యాసము చేయడము అందుకోవడం అనేది చాలా గొప్ప విషయము. మరి చాలా కష్టపడి వారు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ MA కంప్లీట్ చేయగలిగారు. అలాగే వారు కాంగ్రెస్ మరి పార్టీ ద్వారా మరి ఎంతగానో గొప్ప గొప్ప పొజిషన్స్ లాగా చేశారు. వారు TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను, అలాగే దేవరకొండ నియోజకవర్గ ప్రధాన ఇన్ఛార్జ్గాను, అలాగే కాంగ్రెస్లో ZPTCగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా 2-3 సార్లు గెలుపొందారు. అలాగే దేవుని చిత్తమైతే అతి త్వరలో ఒక మంచి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప నాయకుడు మన మధ్యలో రావడము మనకు చాలా సంతోషం. కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుచుండగా వారిని వేదికపైకి నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి వేదికపైకి రావాలని. అలాగే అత్తయ్య గారు కూడా శ్రీ నేనావత్ జ్యోతి ప్రసన్న గారు, అమ్మా ప్లీజ్ అక్నాలెడ్జ్ ఎస్కార్ట్ ద చీఫ్ గెస్ట్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు కొడదాము. కొంచెం మ్యూజిక్ పెట్టినాను. Still be my vision, oh ruler. అలాగే మరి ఈ యొక్క సంస్థకు వ్యవస్థాపకులు, ఈ సంస్థ మరి ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ మా నాన్నగారు రెవరెండ్ క్రిస్టఫర్ బోడా అయ్య గారు, అలాగే అమ్మ రెవరెండ్ మిసెస్ రాంబాయ్ బోడా గారు. వారిని కూడా వేదికపైకి రావాలని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. King of heaven, my heart. ఈ సమయంలో మరి అమ్మ నాన్న వచ్చిన అతిథులకు సత్కారము చేయాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. దాని తర్వాత మనకు ల్యాంప్ లైటింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి we will clap hands as we salute and felicitate our chief guest. Heaven's joy so bright, heaven's sun, heart of my own heart, whatever befall, still be my vision, oh ruler of all. Thou and thou only first in my heart, High King of heaven. చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ మన మధ్యలో ఉన్నారు. కొంచెం మీరు ఓపిక పట్టాలి. ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు. లాస్ట్కి ఎమ్మెల్యే గారు కూడా ఫోటోగ్రాఫర్ని ఏమనలేరు. అంత పవర్ఫుల్ పొజిషన్ అది. ఓకేనా? ఓకే. అలాగే ఈ సమయంలో ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం చేయడానికి దయచేసి సిద్ధపాటు పడాలని కోరుచున్నాను. మీరు సిద్ధపడే లోపున మరి యువ నాయకులు మా బావమరిది గారు నేనావత్ అభిలాష్ నాయక్ కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. ఒకసారి లేచి నిలబడినట్లయితే వీ వాంట్ టు ఇన్వైట్ హిమ్. కాబోయే ZPTC కాబట్టి అతను కూడా తండ్రి అడుగుచాడలో నడవడము మరి చాలా సంతోషకరం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. I'm sorry, please come forward. Please come forward. దయచేసి వారిని కూడా సన్మానించాలని చెప్తున్నాను. Hoping I would find true love along the broken road, but I got lost a time or two. I wiped my brow. నాన్న ఒకళ్ళు వెనకాల పోయి ఫ్యాన్ బంద్ చేస్తే మనము ల్యాంప్ లైటింగ్ స్టార్ట్ చేద్దాము. ఫ్యాన్ పైన లెఫ్ట్ స్విచ్. Pointed straight to you. చీఫ్ గెస్ట్లను దయచేసి వేదికపైకి రావాలని కోరుచున్నాను. అలాగే క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎందుకు వచ్చిందో తెలుసా? డాక్టర్ క్రిస్టినా బోడా ఉన్నారు కాబట్టి దయచేసి మన మధ్యలో ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఐ వాంట్ యూ టు ప్లీజ్ కమ్ జాయిన్ ఫర్ ద ల్యాంప్ లైటింగ్ సెరమనీ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డాక్టర్ క్రిస్టల్ బోడా కూడా ఉండవలసి ఉంది, కానీ తనకు ఒక కాన్ఫరెన్స్ పని మీద నార్త్ ఇండియా వెళ్ళింది. సో ఐ రిక్వెస్ట్
అతిథులందరూ కూడా వీలైతే ఒక్కొక్క ల్యాంప్ అంటించాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. and led me straight to you. I think about the years I spent just passing through. I'd like to take the time I lost and give it back to you. But you just మన భారతదేశ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని శుభప్రదంగా చేయడానికి ఒక జ్యోతితో మరి ఒక దీపముతో ప్రారంభించడము మన యొక్క సభ్యత సంస్కృతి. మరి దాని అనుసారంగా ఈ ల్యాంప్ లైటింగ్ కార్యక్రమంలో మన చీఫ్ గెస్ట్ శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ఎమ్మెల్యే, అలాగే శ్రీమతి జ్యోతి ప్రసన్న గారు, అలాగే అమ్మ నాన్న రెవరెండ్ క్రిస్టఫర్ బోడా, రాంబాయ్ బోడా గారు, అలాగే డాక్టర్ క్రిస్టినా అండ్ నేనావత్ అభిలాష్ నాయక్ వీరందరూ కూడా కలిసి అక్కడ ఉంటున్న 5 జ్యోతులను వెలిగించి ఈ యొక్క పిల్లల భవిష్యత్తులో కూడా మంచి జ్యోతులుగా ఉండాలని వారు ఇచ్చిన యొక్క స్ఫూర్తిని బట్టి మరొకసారి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ చెప్దాము. ఈ సమయంలో మనము ఆలస్యం చేయకుండా ప్రతి నర్స్కి ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చే ఒక మంచి పరికరం ఏంటిదంటే నర్సులు వేసుకునే క్యాప్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళ చేతిలో ఏముంటుంది? లాఠీ. ఆ లాఠీ లేకపోతే అది పోలీస్ అని చెప్పడం కష్టం. డాక్టర్లు ఉంటారు, డాక్టర్ల మెడలో స్టెథోస్కోప్. అలాగే ప్రతి నర్స్కి ఒక నర్సింగ్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ మరి ఈ సందర్భాల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా బహుకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది లేడీస్ కాబట్టి లేడీస్ని అంటే మరి అత్తయ్య గారిని అమ్మగారిని ఇద్దరిని కూడా వరుస క్రమంలో స్టూడెంట్స్ మీరు 1 by 1 మీకు తెలిసిన ఆర్డర్ మీకు తెలుసని నేను నమ్ముచున్నాను. మీరు వస్తూ ఉండగా ఒక వైపు నుండి వచ్చి క్యాప్ను ధరించి ఆ క్యాప్ తీసుకున్న తర్వాత మీరందరూ కూడా నెక్స్ట్ ఓత్ ఉంటుంది కాబట్టి ఓత్కి రెడీ ఉండాలని కోరుచున్నాను. సో ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ టు కమ్ 1 by 1. When you come 1 by 1, you will be presented the caps. Please come. First GNM. Of mercy never ceasing, call for songs of loudest praise. Teach me some melodious sonnet sung by flaming tongues above. Raise a mount I'm fixed upon, a mount of thy redeeming love. Here I raise my Ebenezer, hither by thy help I come, and I hope by thy good pleasure safely to arrive at home. Jesus saw me when a stranger, wandering from the fold of God, He to rescue me from danger interpose His precious blood. Daily I'm constrained to be. Let thy goodness like a fetter bind my wandering heart to thee. Prone to wander, Lord, I
Then sings my soul to. Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changest not, thy compassions they fail not, as thou hast been, not forever wilt be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hands have provided. Great is thy faithfulness, Lord, unto me. Summer and winter and springtime and harvest, sun, moon and stars. BSc, please get ready. I request you to please stand up. మనకు తెలిసిన రీతిగా కొంచెం సౌండ్ తగ్గిన Join with all nature in and before me. మనకి రెండు కోర్సెస్ ఉన్నాయి, ఒకటి జిఎన్ఎం మరియు బిఎస్సి. మరి అకాడమిక్స్ రీతిగా మరి వారి యొక్క ప్రొఫెషన్, వారి లైన్ వేరు ఉంటుంది, వీరి లైన్ వేరు ఉంటుంది. బట్ ఏదైతేనేమి అందరూ కూడా నర్సెస్ అయితే బిఎస్సి స్టూడెంట్స్ ఒక్కొక్కరిగా వచ్చి వారి యొక్క మరి స్టాఫ్, ప్రిన్సిపల్, ఇంకా ప్రిన్సిపల్ మేడం ఉన్నారు కాబట్టి మీ ల్యాంప్ ని వెలిగించుకొని మీ స్థలాల్లో మీరు నిలబడినట్లయితే నెక్స్ట్ మనకి ఓత్ టేకింగ్ సెరమనీ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ద బిఎస్సి స్టూడెంట్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద ల్యాంప్ ఫ్రమ్ యువర్ ప్రిన్సిపల్. Please come, please come. Lord, unto me. Pardon for sin and the peace that endureth, thine own dear presence to cheer and to guide, strength for today, a bright hope for tomorrow. Blessings are mine with 10,000 beside. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see, and all I have needed, thy hands have provided. Great is thy faith. Now I request Miss U Victoria Rani garu to come on to the stage. మరి ల్యాంప్స్ వెలిగించుకున్న ఇటు జిఎన్ఎం అటు బిఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ప్రమాణము వారు తీసుకుంటారు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రమాణాన్ని చేయించడానికి మా స్టాఫ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ సిఎస్ఓఎన్ మిస్ యు విక్టోరియా రాణి గారు మన మధ్యలో ఉన్నారు. వారి ద్వారా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరిగిద్దాము.
అందరూ మీ యొక్క రైట్ హ్యాండ్ ముందుకు చాపి లెఫ్ట్ హ్యాండ్లో ల్యాంప్ పట్టుకోండి. నేను చెప్పే ప్రతిజ్ఞ నా తర్వాత మీరు రిపీట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఐ సాలమ్లీ ప్లెడ్జ్ మై సెల్ఫ్ బిఫోర్ గాడ్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ అసెంబ్లీ టు పాస్ మై లైఫ్ in purity and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious and mischievous. I will not take nor administer any harmful drug. I will do all in my power to maintain and elevate the standard of my profession, and will hold in confidence all personal matters committed to my keeping, and all family affairs coming to my knowledge in the practice of my calling. With loyalty, I will endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care. Congratulations all the గట్టిగా చప్పట్లు కొడదాము. మరి ఈ and క్షణం I నుండి welcome all the students into our nursing fraternity. Wish you all the best. Thank you. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదాము. పేరెంట్స్ కొట్టాలి, ఎందుకంటే ఇది ఒక ప్రాముఖ్యమైన ఘట్టము. మరి పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా దయచేసి కూర్చోవాలని కోరుచున్నాను. ఈ సమయంలో ఎస్ ఓకే, యు ఆర్ సపోజ్ టు డూ దాట్. థ్యాంక్ యూ వెరీ నీట్. మీ చేతుల్లో ఈ దీపాలు ఉంటే మీకు కొద్దిగా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి యూ కేర్ఫుల్లీ కమ్ అండ్ ప్లేస్ ద క్యాండిల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్లోరెన్స్ నైటింగేల్ పిక్చర్. వైల్ ద చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దాట్, పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ ఈ పని చేస్తూ ఉండగా ఐ రిక్వెస్ట్ అవర్ ప్రిన్సిపల్ ఫర్ GNM మిస్సెస్ G. హెప్సిబా గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్ టు షేర్ ది యాన్యువల్ రిపోర్ట్ ఫర్ దిస్ ఇయర్. our principal Mrs. G. హెప్సిబా గారు, గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాము. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్కి చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు అండ్ ప్రౌడ్ఫుల్ డే. అట్ ద సేమ్ టైం క్రిస్టల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్కి ఇది మొట్టమొదట ల్యాంప్ లైటింగ్ సెరమనీ అండ్ క్యాపింగ్ సెరమనీ. సో ఈ సందర్భంగా మన ముఖ్య అతిథులైన శ్రీ నెనావత్ బాలునాయక్ గారికి మరియు శ్రీమతి నెనావత్ జ్యోతి ప్రసన్న గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే మా మేనేజ్మెంట్ సభ్యులైన రెవరెండ్ క్రిస్టఫర్ బోడా గారు అండ్ మిసెస్ రాంబాయ్ బోడా గారికి మరియు విచ్చేసిన తల్లిదండ్రులు, అధ్యాపకులకు మరియు ప్రియమైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. నేను శ్రీమతి హెప్సిబా ఈ క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్కి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను. సో 2005 నుంచి అంటే 2005వ సంవత్సరం నుంచి క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనేది స్థాపించబడింది. సో ఈ సంస్థ బంజారా ట్రైబల్ మినిస్ట్రీస్కి అనుసంధానంగా అండ్ క్రిస్టినా చారిటబుల్ ఆర్గనైజేషన్ కింద, సొసైటీ కింద పనిచేస్తుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ మా సంస్థ వచ్చి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మరియు తెలంగాణ గవర్నమెంట్ యొక్క నర్సింగ్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందిన సంస్థ. సో ప్రియమైన విద్యార్థులారా, ఈ సందర్భంగా మీ అందరికీ కంగ్రాచ్యులేషన్ తెలుపుతూ, సో ఈ దీపం అనేది మీకు జ్ఞానాన్ని, సేవాభావాన్ని గుర్తింపు చేస్తుందని, అలాగే మీరు ధరించిన మీ క్యాప్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఒక రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతగా గుర్తిస్తుందని, మీరు మీ వృత్తి పట్ల కట్టుబాట్లను వ్యవహరిస్తూ పాటిస్తూ మీ అంకిత భావానికి ఒక గుర్తుగా ఉంటుందని, మీరు ఎక్కడ ఉన్నా మీ సేవాభావంతో పనిచేసి అవసరమైన వారిని ఆదుకొని మీ పవిత్రమైన ఈ వృత్తికి గౌరవం తీసుకురండి. ఈ మా ముఖ్య అతిథులకు, మేనేజ్మెంట్కు, తల్లిదండ్రులకు మరియు సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో మా సంస్థ
క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ 2005 నుంచి కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మా స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో హాస్పిటల్స్లో ఎంతోమంది పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో మరియు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తున్నారు. అండ్ ఇప్పటికీ వచ్చి 20 బ్యాచ్లని మేము సంపూర్తి చేసుకున్నాము క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి. అండ్ కొత్తగా క్రిస్టల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేము స్థాపించడానికి ఉపయోగపడ్డాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే, ఈ సమయంలో మనము మన ముఖ్య అతిథులు అయిన శ్రీ నెనావత్ బాలునాయక్ గారు మన మధ్యలో ఉన్నారు. సభను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాలని మొదటిగా వారిని కోరుచున్నాను. తర్వాత మిగతా వారు కూడా మాట్లాడతారు. క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్, అదేవిధంగా క్రిస్టినా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ వారి భాగస్వామ్యంతో ఈరోజు మరి ఇక్కడ నూతనంగా చేరినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఎంతో జీవిత ఆశయంతో పిల్లలను చదివించి వారి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చినటువంటి వారి తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, వారి యొక్క అధ్యాపక బృందానికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ స్కూల్ స్థాపనలో ఉన్నటువంటి మా బావగారు, అదేవిధంగా అక్కగారు, వీరిద్దరూ కూడా ఈ స్కూల్ నడిపించి మరి ఇవాళ ఈ నర్సింగ్ స్కూల్ని వీరి యొక్క ఉపయోగం చాలా, ఇంతకుముందే మా వినయ్ చెప్పినట్టు డాక్టర్ కంటే ఎక్కువ హాస్పిటల్లో సేవ చేసేటువంటి వారు నర్సింగ్. అందుకే వారిని మన సిస్టర్ అని పిలుస్తాం. చాలా మన చెల్లెలు ఎంత ప్రేమతో అన్నలను అందరినీ ఇట్లా ఆదరిస్తారో, అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏ పేషెంట్ అయినా కావచ్చు, ఆపరేషన్ చేస్తారు, పోతారు. కానీ మిగతా వారి సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఆదరించి ప్రేమించేటువంటి వ్యక్తులు నర్సింగ్ వాళ్ళు. మేము చాలా ఆసుపత్రుల్లో చూస్తుంటాం, చాలా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తుంటాం, ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తాం. కాబట్టి ఎక్కువ నర్సింగ్ కోర్సుకు ఉన్నటువంటి డిమాండ్ ఇవాళ వాస్తవంగా చాలా డిమాండ్ ఉంది బయట. డిమాండ్తో పాటుగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను స్వశక్తిగా, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించలేదు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని లేదు. కానీ ఇదే మీరు ట్రైన్ పూర్తి చేసిపోతే మీకు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఇవాళ మేము చూస్తామని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ఆ హాస్పిటల్లో నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి ఇలా ఉపాధి అవకాశాలు ఇవాళ కల్పించినటువంటి గొప్ప అవకాశం ఉన్నది. మిగతా నువ్వు ఎంత చదివినా ఆ అవకాశాలు లేవు. ఇవాళ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కూడా చాలా కృతనిశ్చయంతో ఉన్నటువంటి మాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ తోటి ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ నర్సింగ్ స్కూల్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావడం మరి స్థాపించడం అనేది నిజంగా మా బావగారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. వీరిని ఆదర్శంగా తీసుకొనే నేను మొన్న నా నియోజకవర్గానికి ముఖ్యమంత్రిని పిలిపించినాను. అంటే వేరే నా ప్రోగ్రాంలో ప్రజాపాలన ఉద్యోగాల సంబంధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని దేవరకొండ నియోజకవర్గానికి పిలిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేను అడిగిన మెడికల్ కాలేజీ మాకు చేయడం సాధ్యపడదు. ఎందుకంటే నల్గొండకు మాకు 60 కిలోమీటర్లే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నా నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ చేయడం సాధ్యపడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అల్టిమేట్గా అంటే మా బావ ఇక్కడ స్థాపించిన ఆలోచన నాకు ఉంది, మైండ్లో ఉంది. మా దగ్గర ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలు చాలామంది ట్రైన్ చేస్తున్నారు. నేను చాలామంది చూస్తూ ఉన్నా. చాలా దగ్గర ప్రైవేట్ స్కూళ్ళలో, కాలేజీలలో, నర్సింగ్ కాలేజీ, జిఎన్ఎంలు ట్రైనింగ్ చేసి
చాలా స్కూళ్ళలో చదువుతున్న పిల్లలను చూసినాను, వాళ్ళు ఎక్కడెక్కడో పోయి చదువుతున్నారు. మా దగ్గర కూడా ఎందుకు వాళ్ళని ఇది చేయవద్దనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని నర్సింగ్ కాలేజీ అండ్ నర్సింగ్ GNM రెండుకు సంబంధించి ప్రతిపాదనలు అడగానే ముఖ్యమంత్రి గారు దేవరకొండ నెక్స్ట్ ఇయర్కి మరి వెంటనే ప్రతిపాదన మేము స్థలము ఆ పని మీద ఉన్నాను, రెండు కూడా నర్సింగ్ కాలేజీ స్కూల్ రెండు కూడా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి అక్కడనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అందుకు మా బావగారే నాకు ఆదర్శం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ పిల్లలు చాలా దగ్గర పోయి, మా దగ్గర ట్రైబల్ ఏరియా కాబట్టి చాలామంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మా ఆడపిల్లలు ట్రైబల్ పిల్లలు కానీ మిగతా అన్ని కమ్యూనిటీస్ చదువుతున్నారు. బట్ ఈ నర్సింగ్ దాంట్లో ఎక్కువ ట్రైబల్ పిల్లలు జాయిన్ అవుతున్నారు. అదృష్టం కొద్ది ఏంటంటే మాకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం పడేటువంటి ఈ ట్రైనింగ్ చేసి ఉంటే GNM BSc నర్సు చేసి ఉంటే ఇవాళ ప్రభుత్వం భర్తీ చేసేటువంటి దాంట్లో ఎక్కువ మాకు రిజర్వేషన్లలో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు పిల్లలందరూ కూడా దాటి వైపు పోతున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా గొప్ప అవకాశం అదృష్టం కూడా. చాలామందికి తెలియని ఏంటంటే మామూలుగా మన తల్లిదండ్రులను కూడా ఒక్కొక్కసారి సరిగా చూడం. ఇంట్లో ఒకసారి సేవ చేస్తాం, ఒకసారి చేయం, లేకపోతే మన చేత కాకపోతే పనులను పెట్టేస్తుంటాం. కానీ అదే నర్సింగ్ వాళ్ళు మీరు ఆసుపత్రిలో చేయనటువంటి ప్రతి పేషెంట్ని సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆదరించి ప్రేమించి చూసేటువంటి వాళ్ళు మీరని చెప్పి మరొకసారి నేను ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంత గొప్ప అవకాశం, అది సేవ చేసే అవకాశం అంటారు దాన్ని. ఆ సేవ చేసే గొప్ప అవకాశం అదృష్టం భగవంతుడు మీకు ఇచ్చినాడు. ఆ గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. మీ ట్రైన్ కానీ ఇది BSc నర్సింగ్ 4 years అంటున్నారు, అదేవిధంగా GNM 3 years అనుకుంటున్నారు. ఈ 3 years 4 years మీరు పూర్తి చేసిన తర్వాత మీ భవిష్యత్తుకు మీరే బంగారు బాట వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ట్రైన్ చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీ చేతికి సర్టిఫికేట్ ఇస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం రావచ్చు. లేకపోతే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్, చాలా కార్పొరేట్ హాస్పిటల్ మీరు ఎక్కడ చూసినా హాస్పిటల్ ఇవాళ స్థాపించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మా దేవరకొండలో ఒక 20-30 హాస్పిటల్ ఉన్నాయి. మా చిన్న తాలూకా. ఇలా మా దేవరకొండ కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో 30 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. అంటే ఇంత హెల్త్ పరంగా ఇంత డిమాండ్ ఉంది ఇవాళ. కాబట్టి మీరు ఇవాళ ట్రైన్ అయిపోగానే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి గొప్ప అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఇవాళ నిజంగా అది కొంత చాలా క్రిటికల్గా నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలా. ఆ సందర్భంలో దీన్ని రావడానికి కొత్తగా ఇవ్వట్లేరు. మా బావ నాకు లేట్గా చెప్పిండు, ముఖ్యమంత్రి గారు అమెరికా పోతున్నాడు. పాప మా సంగీత మేడం, మన MP గారు ఉండే సత్యనారాయణ గారు MP గారు ఉండే కదా, మన ఏం సత్యనారాయణ అంటారు, మల్కాజ్గిరి MP ఉండేవారు, కేంద్ర మంత్రి సత్యనారాయణ గారు, సర్వేపల్లి సత్యనారాయణ గారు డాక్టరు, ఆమె IAS, సంగీత మేడం ఆమె CMOలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ కమిషనర్కి వచ్చింది. ఆమెకు చెప్పాను, ఇది మా సొంతం, మా డాక్టర్కి సంబంధించిన కాలేజ్ అమ్మ, ఎట్టైన పరిస్థితుల్లో సంతకం పెట్టాలి. రిస్క్ తీసుకొని ఒక ఫైల్ అయిపోయింది, ఇంకో ఫైల్ ఆగిపోయింది. మళ్ళీ పదే మా PAని ఎమ్మడబెట్టి మా బావగారు వాళ్ళిద్దరు దాన్ని ఫాలోఅప్ చేసుకొని దీన్ని పూర్తి స్థాయిలో రావడానికి మా సంగీత మేడం గారు పాపం చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు పోయి ఇట్లా ఎమ్మెల్యే గారి డాక్టర్స్ అంటే రెండో మాట ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి గారు అప్రూవల్ ఇచ్చి మరి వారికి కూడా మనస్ఫూర్తిగా సంగీత మేడం గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరపున, మా బావగారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు ముందుగా ఈ ట్రైన్ అందరూ కూడా చక్కగా ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఈ ట్రైన్ పూర్తి అయిపోతే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశలతోటి చదివించి ఇవాళ ఇందులో జాయిన్ చేసినారు. వాళ్ళు ఈ ట్రైన్ పూర్తి అయిపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం. మీరు ఇవాళ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని పోతే ఇవాళ వరకు మీరు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు. ఈ ట్రైన్ అయి పూర్తిన తర్వాత మీ మీద మీ తల్లిదండ్రులు ఆధారపడేటువంటి అవకాశం దొరుకుతుంది. వారికి మీరు పోషించే గొప్ప అవకాశం మీకు దొరుకుతుంది. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం మన కోసం తిరిగి రాదు. ప్రతి నిమిషం విలువైంది. ఆ విలువైనటువంటి సమయాన్ని మీరు ఈ నర్సింగ్ కాలేజీలో కానీ నర్సింగ్ స్కూల్లో కానీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి గొప్ప అవకాశాన్ని ఇక్కడ కాలేజీ స్థాపించారు. ఆ కాలేజీలో ఇంకా చాలామంది ఈ సంవత్సరమే నాకు తెలిసి ఎక్కువ ఇది అవుతున్నారు కూడా. భవిష్యత్తు చాలామంది చాలా డిమాండ్ ఉంది, చాలా దగ్గర అడుగుతున్నారు సీట్లు దొరికితే మేము రికమెండ్ చేస్తే మా నల్గొండలో కూడా ఉన్నాయి 2-3 ప్రైవేట్ కాలేజీలు.
మా దగ్గర నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఒక ఆయన, అరే ఒక పిల్లకి 10,000 తగ్గిరా అంటే తగ్గిపోయా నేను చెప్తే, నా క్లోజ్ ఫ్రెండ్ మళ్ళా సరే ఆయన కూడా కాంటెస్ట్కి ఎమ్మెల్యే పోటీ అడగాలని టికెట్ ఉండిపోం. అంటే ఇవాళ చాలా డిమాండ్ ఉంది ఆ కాలేజీ స్కూళ్ళకి, ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ మరి ట్రైన్ అయ్యే విధంగా పిల్లలు ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి వాళ్ళకి అందరికీ భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ నర్సింగ్ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా బావగారికి, మా అక్కగారికి, మా అల్లుడికి, మా బిడ్డకి అందరికీ, కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి మా బావగారి బిడ్డ మీకు చెప్పు, నేను కొత్తగా చెప్పాల్సిన ఇద్దరు డాక్టర్లే. ఆయన ఏమో నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెడతారనుకుంటే నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. మరి ఇద్దరు డాక్టర్లు, వాళ్ళ డాక్టర్స్ ఇద్దరు డాక్టర్లే. సో అది కూడా గొప్ప అదృష్టం, అది చదివేయడం అనేది. సో ఈరోజు ఇంత కాలేజీని స్థాపించి అనేక మందికి అవకాశాలు చదువుకోవడానికి కల్పించిన ఈ కాలేజీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు. మీరందరూ కూడా భవిష్యత్తులో మరి ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ మామయ్య గారు. మరి చాలా సంతోషము. ఈ యొక్క సమయంలో మా యొక్క ఇన్స్టిట్యూషన్స్కి వారి యొక్క శ్రమను, వారి యొక్క సర్వీసెస్ని, మరి చాలా దూరం నుండి వచ్చేవాళ్ళు, ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి వచ్చేవారు ఎంతోమంది స్టాఫ్ ఉన్నారు. సో ఆ స్టాఫ్ని మేము ఒక చిన్నగా సత్కరించాలని, మరి ముఖ్యంగా మరి దీనికంటే మంచి అవకాశం దొరకదు, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొమెంటోస్ అందజేయించాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము. కాబట్టి వీలైతే నేను పేర్లు పిలుస్తూ ఉండగా మరి ప్రిన్సిపల్ మేడమ్స్ నుంచి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వారందరినీ కూడా నేను ఒకరి తర్వాత ఒకరు పేర్లను పిలుస్తూ ఉంటాను. దయచేసి మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైతే మీరు వేదికపైకి వచ్చి ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్, I request you to come forward and take it from the hands of our chief guest Sri Nenawat Balu Nayak garu. ఈ సమయంలో మరి నాన్నను అలాగే మామయ్య గారిని వారిద్దరిని కూడా ముందుకు రావాలని నేను కోరుచున్నాను. వీలైతే ముందుకు వచ్చినట్లయితే మరి ముఖ్యంగా ఈరోజు we will start with our College of Nursing Principal Mrs. Pallavi Madam గారు మన మధ్యలో ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి ముందుకు రావాలని కోరుచున్నాను. Was lost, but now I'm found. Was blind, but now I see. అలాగే మన జిఎన్ఎం నర్సింగ్ స్కూల్ మిసెస్ జి హెప్సిబా మేడం గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదికపైకి. నాకు ఎందుకో చప్పట్లలో తేడా వినిపిస్తుంది. అలాంటివి ఎప్పుడు రానియకూడదు. Followed by the most experienced teacher. నాకు తెలిసి తను గాంధీ ప్రిన్సిపల్ గా కూడా చేసింది అనుకుంటాను. She has dedicated her life for the nursing professional, Miss Victoria Madam గారు. పెళ్లి చేసుకోకుండా నర్సింగ్ ప్రొఫెషన్ కి తన జీవితాన్ని దారపోసింది. కాబట్టి మిస్ విక్టోరియా మేడం గారు, followed by Miss Sunita Madam గారు. Please come on to the stage. Followed by Mrs. Shalini Madam. I request you to please come on to the stage. We have one more tutor. We have joined us for this year for the first time, Mrs. Nisi Madam Garu. I request you to please come on to the stage and take your memento. Dr. Christina Madam. Dr. Christina, visiting professor, please come on to the stage. Please come on to the stage. అలాగే టీచింగ్ స్టాఫ్ తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మన మధ్యలో ఉన్నారు. ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ రిప్రజెంటేటివ్, ఓకే, హీ ఈస్ నాట్ అవైలబుల్. మన నర్సింగ్ స్కూల్ వార్డెన్ మేడం అంజలి మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మనం చప్పట్లు కొడుతున్నాం కాబట్టి మొన్నటి రోజు స్పోర్ట్స్ కండక్ట్ చేశాము. ఆ స్పోర్ట్స్ లో కూడా చాలా చక్కగా వీరి యొక్క ప్రదర్శనలు ప్రదర్శించారు. వీళ్ళు ఆడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చికెన్ తిన్నారు ఇక్కడ, ఎవరెవరు చికెన్ తిన్నారు చేతులెత్తండి. చికెన్
చికెన్లో 2 రకాలు ఉంటుంది కదా, ఒకటి బ్రాయిలర్ కోడి, ఇంకొకటి ఇక్కడ ఉన్నాయన్నీ నాటుకోళ్లే. ఇది పలిగింది, ఇది చినిగింది, ఇక్కడ దెబ్బ తాకింది, అయినా కూడా మేము కప్పు కొట్టండి, మేము పాయింట్స్ తెయ్యండి, మాకు దెబ్బలు తగిలినా ఏం కాదు అని చెప్పేసి కబడ్డీ, ఖోఖో, ఇంకా బ్యాడ్మింటన్, ఇలా చాలా గేమ్స్ ఆడారు. సో ఐ రిక్వెస్ట్ శ్రీ బాలు నాయక్ గారు అండ్ మిసెస్ జ్యోతి ప్రసన్న గారు టు గివ్ అవుట్ ద విన్నర్స్ ఫర్ కబడ్డీ టీమ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కబడ్డీ టీమ్ ఎవరిదమ్మా? ఏ టీం అది? నెంబర్ 3. కమాన్ గట్టిగా చెప్పట్లు కొడదాము. త్వరగా రావాలి. మీకోసము చాలా పెద్ద కప్పు వెయిట్ చేస్తుంది. The sun forbid. ఓన్లీ విన్నర్స్, ఫస్ట్ విన్నర్స్. ప్లీజ్ కమాన్, రన్. But God who called me కుణుకో టాండ్రి తకారి సార్ will be forever mine. మరి ఇంత పెద్దవారితో మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పొందుకోవడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప అవకాశము. కాబట్టి ఐ రిక్వెస్ట్ శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు. నాకు సౌండ్ వినిపించట్లేదు అక్కడ నుంచి. పల్లవి మేడం చప్పట్లు కొట్టండి, మీ వాళ్ళు కూడా ఉన్నారు. రియా చప్పట్లు కొట్టు, క్లాప్ హ్యాండ్స్. వెరీ గుడ్. ఒక గ్రూప్ ఫోటో. వెయిట్. అందరూ ఇట్లా మీరు మోకాళ్ళ మీద ఇట్లా ఉన్నట్లయితే అంతా అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో. ఎస్, ట్రోఫీ ఉంది కదా. క్రికెట్ లో కూడా అంత పెద్దది రాలేదు. He can move mountains, keep me in the valley, hide me from the rain. My God is awesome. ఎవరో పేర్లు సరిగా రాకుండా పర్లేదు. Strength where I've been weakened, forever He will reign. My God is awesome. He is awesome. He is awesome. టీమ్ కెప్టెన్ మరి మన చీఫ్ గెస్ట్ కి దగ్గరగా ఉండాలి. My God is awesome. He is awesome. టీమ్ కెప్టెన్ ప్లీజ్ టేక్ ద ట్రోఫీ, టేక్ అ గుడ్ పిక్చర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. My God is awesome, Savior of the whole world. అందరికి ఆకలిస్తుంది, నాకు అర్థమైపోయింది. అందరికి ఆకలిస్తుంది, ఎందుకంటే 10 సెకండ్లకు మించి చప్పట్లు కొట్టట్లేరు మీరు. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ ద ఖోఖో టీమ్, విన్నింగ్ టీమ్, ఐ థింక్ అక్షయ గ్యాంగ్ అనుకుంటా. ఎస్, గట్టిగా చప్పట్లు కొడుతూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. ఎలా పరిగెత్తారంటే పోలీసోడు వెనకాల పడితే దొంగ పరిగెత్తినట్టు పరిగెత్తారు. చాలా చక్కగా ఆడారు అమ్మాయిలందరూ కూడా. త్వరగా ప్లీజ్ కమాన్. ఇంకా ఎవరున్నారమ్మా? ఖోఖో విన్నింగ్ టీమ్ విన్నర్స్. అర్షియాని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి. రోజా మెయింటైన్ చేసుకుంటూ, అన్నం తినకుంటూ తను ఆడింది, చక్కగా ఆడింది. గట్టిగా చప్పట్లు కొడదాము. పేరెంట్స్ ఎవరు చప్పట్లు కొట్టట్లేరు. రైట్ సార్, మిమ్మల్ని చూస్తున్నాను నేను.
ఓకే, ద ట్రోఫీ ఫర్ ద ఖోఖో విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఎవరన్నా? నువ్వేనా? లేకపోతే మిడతల వలె మాకు కెప్టెన్ లేడు, మాకు రాజు లేడు, మేమందరం కలిసికట్టు ఆడతామంటావు. సరే నువ్వు తీసేసుకో, సార్ దగ్గర నుంచి నువ్వు తీసేసుకో. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాము. ప్లీజ్ గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. సగం మంది అటెలండి, సగం మంది అటెలండి. ఒక గ్రూప్ ఫోటో తీయండి, సగం మంది అటెలండి. పాప ఇల్లు అటు నన్ను లోపలికి జరుగు, లోపలికి జరుగు. ఎస్ ప్రిన్సిపల్ మేడమ్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ద ల్యాంప్ ప్లీజ్ ప్లేస్ ఇట్ ఇన్ ద okay. My God is awesome. Heals me when I'm broken. Strength where I've been weakened. Forever He will reign. ఈ సమయంలో త్వరగా మీరు కొంచెం ఆలస్యం చేయకుండా కబడ్డీ సెకండ్ ప్లేస్ రన్నర్ అప్, ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఫార్వర్డ్. మరి నాన్నను అమ్మను వీళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి, మెడల్స్ ప్రదానం చేయడానికి ముందుకు రమ్మంటున్నా ఆశపడుతున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ద డైరెక్టర్ మేడం అండ్ డైరెక్టర్ సార్ రెవరెండ్ క్రిస్టఫర్ బోడా గారు, అలాగే మిసెస్ రాంబాయ్ బోడా గారు. ఎస్ ఐ అండర్స్టాండ్. ఒక్కొక్కరు తొందరగా రావాలి. కబడ్డీ సెకండ్ ప్రైజ్, కబడ్డీ సెకండ్ ప్రైజ్, కబడ్డీ సెకండ్ ప్రైజ్. అర్షియాక్ దీంట్లో కూడా ఉన్నాను. By His stripes I am healed. My God is awesome. Today I am forgiven. By His grace, praise His holy name. My God is awesome. He is. My God is awesome, and we know He's great. He's great. He's great. He's great. He's great. He's great. He is. Thank you so much. Now the ఖోఖో రన్నర్ అప్ సెకండ్ ప్లేస్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. త్వరగా ఖోఖో కోర్టులో ఎలాగైతే పరిగెత్తారో అలా పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి త్వరగా. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్, చప్పట్లు కొట్టొచ్చు, మనం చప్పట్లు కొడదాము. చప్పట్లు కొట్టి వీరిని ఎంకరేజ్ చేద్దాము. Is awesome. He is. My God is awesome, and we know He's great. He's great. He's great. He's great. He's great. He's great. He is awesome. My God is awesome, and He's our deliverer. Now I request, Deliverer. after this I request మరి నా భార్య మిస్సెస్ సృజన బోడా, అలాగే నా చెల్లి డాక్టర్ క్రిస్టినా బోడా, ఐ రిక్వెస్ట్ యూ టు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ అకాడమిక్స్ అండ్ ఇండోర్ గేమ్స్. బోత్ ఆఫ్ యూ కమ్ ఫార్వర్డ్ టుగెదర్. ప్లీజ్ కమ్. My God is awesome, and He's our protector. 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 He is awesome. Yes. And so Lord, we praise You. We praise You. Sunita Tutor, We praise You. where is the academics list? And right now we worship. We worship. We worship. You are so awesome. Yes, thank you. Please be seated. Now I request Mrs. Srujana Boda and also Dr. Christina. I'll call upon the academic performances from both GNM and BSc. మీ పేరు పిలవగానే దయచేసి మీరు ముందుకు రావాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. From BSc first year, the first prize in academics, the first place goes to D. Pallavi. గట్టిగా చప్పట్లు కొడదాము. She has a gold medal and certificate. గట్టిగా చప్పట్లు కొడదాము. ఆటపాటల్లో మాత్రమే కాదు, చదువులో కూడా రాణించిన ఈ యొక్క
విద్యార్థులను మేనేజ్మెంట్ సత్కరించాలని ఆశపడుతుంది. సెకండ్ ప్లేస్ గోస్ టు ఖుషి ప్రభ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సిల్వర్ మెడల్. ఖుషి ప్రభ సిల్వర్ మెడల్. ఇన్ ద సేమ్ వే GNM ఫస్ట్ ఇయర్ లో PTS ఎగ్జామ్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు స్నేహ రాణి and the second prize goes to M Soumya. Please come forward. GNM first year nundi first place goes to Sneha Rani, second place goes to M Soumya. For GNM second year I request P Varshita for first place. P Varshita and Milita Singh for second place. Both of you please come forward. P Varshita first place. వర్షిత ఎక్కడుంది? నువ్వేనా? ఓ ఓకే. మిలితా సింగ్ సెకండ్ ప్లేస్. థ్యాంక్ యూ. GNM థర్డ్ ఇయర్ అక్క వాళ్ళు పెద్దవాళ్ళు ఫస్ట్ ప్లేస్ గోస్ టు J Ramyasri. I request Ramyasri to come forward. And second place goes to G Nirosha. మీరు అలానే ఉన్నట్లయితే క్యారమ్ బోర్డ్ విన్నర్స్ P Kirtana and Anusha please come running. P Kirtana and Anusha first place. ఆకలిస్తున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఎస్, ఆకలిస్తున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. క్యారమ్ బోర్డ్ రన్నర్ అప్ సెకండ్ ప్లేస్ గోస్ టు G Bhavana and M Soumya. ఇప్పుడు ఆమె స్టేజ్ ని మొక్కిందా? ఎంత మర్యాద! భారతీయ సంస్కృతి అది. G Bhavana and M Soumya వచ్చారా? For chess BSc first year నుండి E Kushi Prabha is the winner, first place. ECIL లో చాలా పెద్ద ఒక క్యాటరింగ్ కంపెనీ ఉందండి. ఆ క్యాటరింగ్ కంపెనీ నుంచి ఇలా మేము ఫుడ్ ఆర్డర్ చేశాము. సో అందరికీ మంచి ఆహారము ఏర్పాటు చేశాం కాబట్టి చూసారా, అంత ఆసక్తి ఉండాలి. కాబట్టి పిల్లలని ఎంకరేజ్ చేద్దాము, చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేద్దాము. ఐ అండర్స్టాండ్ మనకు లంచ్ టైం అవుతుందని, అందరూ ఆకలితో ఉన్నారని, కానీ కొద్దిసేపు మనకు ప్రోగ్రామ్ ఎండింగ్లో వచ్చేసాము. కొద్దిసేపు ఓపిక పట్టినట్లయితే పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చప్పట్లు కొట్టకపోతే ఇంకెప్పుడు చప్పట్లు కొడతాం కదా, అవునా కదా? సో తల్లిదండ్రులు తప్పకుండా మీ పిల్లలు వచ్చినప్పుడు, మీ పిల్లలైనా మా పిల్లలైనా అందరూ మన పిల్లలే. చెప్పండి, అందరూ మన పిల్లలే. బ్యాడ్మింటన్ విన్నర్స్ లియోనియా అండ్ సుప్రియా ఫస్ట్ ప్లేస్. బ్యాడ్మింటన్ విన్నర్స్ లియోనియా అండ్ సుప్రియా ఫస్ట్ ప్లేస్. బ్యాడ్మింటన్ సెకండ్ ప్లేస్ రన్నర్ అప్ అక్షయ అండ్ అనుష. ఫస్ట్ ప్లేస్ లియోనియా అండ్ సుప్రియా. సారీ, లియోనా కదా, నాకు డే 1 నుంచి లియోనియా అని ఫిక్స్ అయిపోయింది. మరి దీని తర్వాత గట్టిగా ఈ అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ కోసం చప్పట్లు కొట్టండి. రేపటి మహిళలు చప్పట్లు కొడుతున్నారు. ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. నౌ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మేడం, అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ అందరూ కూడా వేదిక పైన ఉన్న వాళ్ళు ఒక్క 10-15 నిమిషాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు దయచేసి ఫ్రంట్ రోలో మీ సీట్స్లో కూర్చోవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఒక 2 డాన్సెస్ ఉన్నాయి. పాపం పిల్లలు ఎంతో కష్టపడి ఒక 2-3 డాన్సెస్ ఉన్నాయి.
മോചനമായി തിരയിലും കണ്ടു നാഥ നിന്നെ ഞാൻ കണ്ടു കൂരിരുൾ നോവിലും നിഴലുമെൻ വഴിയിലും നാഥ നിന്നെ ഞാൻ കണ്ടു യേശുനാഥ നിന്നെ കണ്ടു വിരിയുമീ തളിലും കണ്ടു എരിയുമീ തിരയിലും കണ്ടു എന്നിലെ ശ്വാസമായി നീ നിറഞ്ഞു എന്നാത്മാവിൻ ആഴമായി നീ തെളിഞ്ഞു ഈ നാദത്തിലും അതിൻ രൂപത്തിലും മഴവില്ലിലും തിങ്കളിൻ ചന്തത്തിലും ഈശ്വരം ഏഴിലും യേശുനാഥ നിന്നെ കണ്ടു മഴയിലും വെയിലിലും കണ്ടു ഇരവിലും പകലിലും കണ്ടു നാഥ നിന്നെ ഞാൻ കണ്ടു Thank you. Now I request Dr. Christina to please come onto the stage and give a short greeting. సభను ఉద్దేశించి 2 నిమిషాలు. మనకు మొట్టమొదటి విజిటింగ్ ప్రొఫెసర్గా ఉంటున్నారు కాబట్టి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. అందరికీ ఓకే కాదు గుడ్ మార్నింగ్ అన్నారు అనుకున్నా, సారీ. సో మై నేమ్ ఇస్ డాక్టర్ క్రిస్టీనా. సో నేను ఇక్కడ మీ యొక్క ఇన్స్టిట్యూషన్లో, మన ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క మంచి దినాన్ని, దానిలో నేను పాల్గొనే అవకాశాన్ని నాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు పెద్దలకు ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక ప్రాముఖ్యమైన దినాన్న మీరందరూ, ఐ కంగ్రాచులేట్ ఆల్ ద లిటిల్ లైట్స్, not the major lights, but I want you to be a fire in someone's life tomorrow. Not your partner, but a random stranger. Okay? So మన ఉద్దేశాలు ఎలా ఉండాలి అని అంటే, నేను నా ఫ్యామిలీ, నా భర్త వరకే కాక, ఐ షుడ్ బీ అ ల్యాంప్, ఐ షుడ్ బీ అ లైట్, ఐ షుడ్ బీ లైక్ అ ఫైర్ టు ఆల్ ద పీపుల్ అవుట్ దేర్. సో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క నీడ్స్ని, వారి యొక్క నీడ్స్ మీ దగ్గర షేర్ చేసుకొని కంఫర్ట్ పొందేలాగా మీరు గొప్ప వ్యక్తులుగా అవ్వాలని నేను మిమ్మల్ని hoping and blessing you guys also. And thank you for choosing medical field. It's a beautiful field. It's a dangerous field, but it's a very booming field. ఫ్యూచర్ అంతా ఏదున్నా మన మెడికల్ ఫీల్డ్లో అయితే చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. అలాగే మీరు మీ కొలీగ్స్ని, మీ జూనియర్స్ని, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కూడా ఈ ఫీల్డ్ గురించి నేర్పించండి. చాలామందికి నాలెడ్జ్ లేదు ఇంత ఒక బ్యూటిఫుల్ ఫీల్డ్. కానీ ఈ ఫీల్డ్లో మనం ఎంతో చేయగలుగుతాం. మన ఒక హోప్, మన క్యాంపస్ గురించి, మన ఫుడ్, మన అకామిడేషన్ మీకు ఇంకా దగ్గరుండి చూసుకునే డైరెక్టర్ మేడం, ఇంకా టీచర్ స్టాఫ్, ఐ డోంట్ థింక్ బయట ఇలా లేదు. సో ఈ ఆప్యాయతని మీరు ఫస్ట్ ప్రేమని పొంది, ఈ యొక్క ప్రేమ గురించి, ఈ యొక్క అనుభవాన్ని మీరు మీ యొక్క కొలీగ్స్ అండ్ జూనియర్స్కి మనం షేర్ చేస్తూ ఈ యొక్క ప్లేస్ని ఇంకా వైభవంగా మీరు స్ప్రెడ్ అవుట్ చేసి, ఇక్కడ నుంచి గ్రేట్ వింగ్స్తో మీరు ఫ్లై అవుట్ అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ విష్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Now I request upon Guarir Thorio. మనము ఎంత కాదనుకున్నా మీకు చాలామందికి తెలుసు, మరి ఈ యొక్క పరిచర్య లేకపోతే ఈ యొక్క ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేమందరం కూడా, మేము బంజారా వాళ్ళము, మా యొక్క రూట్స్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మన మధ్యలో ఈరోజు వచ్చిన మన నాయకుడు కూడా మరి
ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఏ డ్యాన్స్ వేయాలన్నా మా బంజారా వాళ్ళ తర్వాతనే. కాబట్టి మా బంజారా ఈ డ్రెస్ని ఏమంటారు మన భాషలో? టోపరీ అంటారే, ఫేటియా టోపరీ వేసుకొని అద్దెకు తెచ్చుకొని కొన్ని కుట్టుకొని వాళ్ళేనా సొంతవా? గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మరి ఈ కలర్ నృత్యాన్ని వాళ్ళు ప్రదర్శించడానికి వచ్చిన అందరూ కూడా గ్వారెసారియో కొని కాదా? ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. We will enjoy this dance, and there is one more last dance. After that, we will close with a vote of thanks from the director, sir. बिजली तो न काई खोलचे हुसणी बिजली बिया विरा रे मन हस खोलच हुसेरो विरा रे काचे लाई मोले ती भूती बाई सेली ती हुंगा बांधी हुसे ती सेली सात रंगे ती वेस खोलच ये सातणो जीवन जोकेती काई वासो वसाई ये बिजली हुसेती वेस खोलच ये सातणो जीवन जोकेती काई आराना घुगरा भागाना घुंगटो ओडाना नाचुलान गानला उडी वजाना पुरिया खालाना झांझर हालाना झूलर पलाई घणे हुसेती मा बोलडी मोलाई ये हडपाती मा घेऊ मंगाई मोना नगरी ती मा पाळी पडलाई सिंधू नदीती तू डाकळ सजाई तू तिजा बोराई तू नंगरी वगाई ये वाजाती धुमी नचायती रे हरी सरळो धुमी नचायती रा धुमी नचायती रे हरी सरळो धुमी नचायती रा तुम्ही नचे तुम्ही नचायती ये हरी सरळो तुम्ही नचायती तुम्ही नचे तुम्ही नचायती ये हरी सरळो तुम्ही नचायती
कानून भला है जो अक्ल देता है तेरा कानून भला है जो अक्ल देता है तेरा कानून भला है जो अक्ल देता है हुक्म तेरा है खरा जा करे बहाल खुदा हुक्म तेरा है खरा जा करे बहाल खुदा आसमां पे नजर आए तेरा जलाल खुदा Thank you. Thank you so much for this beautiful day God has given to us. మరి వచ్చిన తల్లిదండ్రులందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ గత 25 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. గ్రాడ్యుయేషన్ అయితే 21 సంవత్సరాలు అయిపోయింది. మరి తర్వాత మేము చాలా ఏళ్ళు గ్యాప్ ఇచ్చాము. అప్పుడు బైబిల్ టీవీ నడుస్తుండే, దానికి ముందు హాస్టల్ ఫుల్ బిజీగా ఉన్నాం కనుక క్రిస్టల్ కాలేజీ అనేది మేము ఎప్పుడో అప్లై చేశాం, కానీ అప్లై చేసి వచ్చేసాం కానీ ఫాలోఅప్ చేయలే. ఆ తర్వాత చాలా బిజీ, 100 మంది పిల్లలు ఉన్నందువలన మేము దాన్ని ఫాలోఅప్ చేయలేదు. సో 2 years బ్యాక్ ఒక మేడం వచ్చింది, 1 year బ్యాక్ అనుకుంటాను, ఆమె పేరు విద్యావతి మేడం వచ్చి మంచిగా పిల్లలకు క్యాపింగ్ సెరమనీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆమె మన క్యాంపస్ చూసి ఎందుకు మీరు అప్లై చేయకూడదు అని ఒక సలహా ఇచ్చింది. పాపం ఆమె రిటైర్డ్ అయిపోయింది. మేము వారి యొక్క ఐడియా మాకు ఇచ్చింది. అంటే ఆల్రెడీ నాకుంది మేడం, మేము అప్లై చేసినాం కానీ ఫాలోఅప్ చేయలేదు. గవర్నమెంట్ది ఎట్లా ఉంటుందంటే ఫాలోఅప్ చేయకపోతే మనకు దొరకదు. సో తర్వాత ఆమె ఇచ్చిన ఐడియాను బట్టి మరి మేడము ఎప్సిబా మేడము మరి వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వివరాలు తెలుసుకొని ఫోన్ నంబర్ తీసుకొని మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 15 ఏళ్ల క్రితం అప్లై చేశాం, 20 ఏళ్ల క్రితం అప్లై చేశాం, మర్చిపోయాము. ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా అనుకొని మరి ఆ రీతిగా ప్రారంభించి అప్లై చేస్తూ ఉంటే కొన్ని 100 సార్లు తిరగాల్సి వచ్చింది. మరి నా విషయంలో ఏదైనా ప్రారంభించాలి అంటే ఒక్క విజిట్లో ఒక్కసారి పోతే అవ్వదు, చాలాసార్లు తిరగాలి. మళ్ళీ అమ్మగారు తిరుగుతుంది మేడము, కానీ నేను తిరిగినంత ఆమె తిరగదు. అంటే పట్టుబడితే వెళ్తూ ఉంటాను. అన్నీ కింద నుంచి మేము హై పవర్ కమిటీ వరకు వచ్చాం. అక్కడ కొంచెము బాధేసింది, ఒకసారి రిజెక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ వచ్చి కంప్లీట్ చేసుకున్న తర్వాత మా బావగారిని అడిగాం, బావా ఇది పరిస్థితి, మరి మాకు లోపటైతే నాకు అధికారం లేదు, నువ్వేం కంగారు పడకు, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా అన్నాడు. వాళ్ళ పిఏ పేరు ఏందో అయ్యా, ఆయన మర్చిపోయిన, రాజరత్నం, రాజవర్ధన్, చాలా ఓపికతో ఒప్పచెప్పాడు. మా పిఏ గారు చూసుకుంటారు, మీరు ఏమీ భయపడని అవసరం లేదు, లోపటంతా నా బాధ్యత, నువ్వు లోపలికి రావద్దు అన్నాడు. ఆయన ఒక 2-3 సార్లు పోయా. కానీ పిఏ గారు పాపం ఆయన లోపల ఎంక్వైరీ చేయడం అంటే సెక్రటరియట్లో మన జీవో గవర్నమెంట్ ఆర్డర్ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు కొత్త తెల్లబట్టలు వేసుకున్న పిల్లలందరూ కూడా నేను కింద పనులు అంటే హై కమిటీ వరకు, డిఎంఈ ఆఫీస్ వరకు, లేకపోతే డిస్ట్రిక్ట్ వరకు ఏదన్నా మేము పైరో చేయించుకోగలము. కానీ సెక్రటరియట్లో మాత్రము క్రిస్టినా మేడము మరి ఆమె దగ్గర కదలాలి. బావగారు నన్ను తీసుకుపోయారు, ఇది నా బిడ్డది, నా అల్లుడిది, నాదిది, మాకు మీరు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసరికి, లేదయ్య గారు మీ గురించి విన్నాను,
మరి ఎమ్మెల్యే గారు మీ గురించి విన్నాను, తప్పకుండా మేము శాంక్షన్ చేస్తామని. క్రిస్టినా ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఆమె బిగ్ పొజిషన్ సెక్రటరియట్లో. ఆమె మరి మాట ఇచ్చినప్పుడు ఇంకా నేను 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ తిరగలేదు. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈరోజు మనకు క్రిస్టల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ పర్మిషన్ రావడము, కింద వరకు నువ్వు చూసుకో, లోపల నేను చూసుకుంటాను. లోపల మనం రానియర్ కూడా, గేట్ పాస్ కూడా వాళ్ళ డ్రైవర్ బయటికి వచ్చి నన్ను పాస్ తీసుకొని మరి సెక్రటరియట్లో పోయి మరి హోమ్ మినిస్టర్ కాదు రాజా నరసింహారెడ్డి మన మెడికల్ మినిస్టర్ గారితో కలిసి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, ఎవరైనా మినిస్టర్ దగ్గర పోయినప్పుడు ఒక అర్ధగంట 2-3 గంటలు మేము వెయిట్ చేయాలి. మామూలుగా ఒక సర్పంచ్ని కలవాలంటేనే మేము చాలా టైం తీసుకుంటాము. ఒక మినిస్టర్, మెడికల్ మినిస్టర్ గారు రాజా నరసింహ గారు, వారిని కలవాలంటే 2 నిమిషాల్లో. నేను బయటకు వచ్చిన బావగారు లోడ్ పోయిండు, ఆయనతోటి మా కాలేజీ మా స్కూలు అని ఒక మాట చెప్తే మేము నిలబడిన 2 నిమిషాలు ఆయన సంతకం చేసేసిండు. అంత ఫాస్ట్గా గవర్నమెంట్లో బావగారికి అంత పలుకుబడి ఉంది. నేను నమ్ముతాను, 25 సంవత్సరాల నుంచి నాకు తెలుసు వారు కాంగ్రెస్ పార్టీలో గొప్ప సేవ చేసిన నాయకుడు కనుక ఏ పదవి, ఏ మినిస్టర్ పదవి కూడా ఆయన డిమాండ్ చేయలేదు. ఆలోచిస్తున్నాడు, ప్రభు ఇస్తాడేమో, వాళ్ళు ఇస్తే తీసుకుంటాము, కానీ ఎక్కడ ధర్నాలు చేసినట్టు కానీ వాళ్ళ నియోజకవర్గంలో నాకు ఏ మినిస్టర్ రాలేదని చెప్పి పెద్ద నాయకులు కొట్లాడినట్టుగా కొట్లాడలే. ఓపికతో ఆయన పని మాత్రం నమ్మకంగా చేశాడు. దయచేసి వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. వైట్ డ్రెస్ వేసిన వారు, ముఖ్యంగా మీరిద్దరు కూడా, నిషి గారు మీరు కూర్చోండి అమ్మా. అంటే నిలబడచ్చు, తప్పులేదు, క్షమించండి. మీరు అందరు స్టాప్. ఒక్కసారి గట్టిగా బాలు నాయక్ గారికి, ఎమ్మెల్యే గారికి వైపు తిరిగి చప్పట్లు కొట్టండి. ఈరోజు ఇంతమంది పిల్లలంతా కూడా మీరు అడ్మిషన్ తీసుకున్నారు అంటే వారి దయ. వారు గవర్నమెంట్లో ఉంటూ మనకు సహాయం చేశాడు కనుక దేవునికి వందనాలు. ఆయన కూడా వందనాలు చెల్లించడానికి మిమ్మల్ని లేపాను. దయచేసి కూర్చోండి. అంతే, ఇంకేమీ లేదు. మనం ఈరోజు క్రిస్టల్ కాలేజీ, క్రిస్టల్ స్కూలు 2 మనకు పర్మిషన్ వచ్చాయంటే లక్షలు కాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి లోపట. మీకు తెలియదు కనుక ₹1 ఖర్చు పెట్టలేదు. ₹1 నేను ఇవ్వలేదు. ఆయన పిఏ కూడా నా ఛాయ్ తాగలేదు. నేను ఛాయ్ తాగుదామంటే లేదు సార్ నేను తాగినా అన్నాడు. అంత ఫ్రీగా మనకు పర్మిషన్ లోపట మరి గవర్నమెంట్ జీవో ఆర్డర్ ఇచ్చినందుకు బావగారు థ్యాంక్ యూ సో మచ్. అక్కగారు ఎటు పోయారో మరి ఈ విషయంలో మేము మీకు రుణపడి ఉన్నాము. మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. మరి ఇంకా చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మీ దయ ఉంటే మీరు ఇంకా 3 ఏళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవాలి. ముఖ్యంగా మోటకొండూరు భూమి 21 సంవత్సరాల నుంచి మేము కేసులో ఉన్నాం. ఇంకా మరి బోగారం విషయంలో, ఇంకా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చిన్న పనులలో నేను వస్తాను, నేను చేస్తాను అని కారేసుకొని సొంతగా చాలాసార్లు భువనగిరి కలెక్టర్ని, ఇక్కడక్కడ కలెక్టర్ని కలిసి బయట ఎంత న్యాయంగా ఉన్నా కూడా పనులు జరగవు. కనుక మంచి నాయకుడు, మా వియ్యంకుడుగా ఉంటూ మరి అదృష్టం నాకు దేవుడిచ్చాడు. వారు నేను ఉన్నంత కాలము, అంటే కాంగ్రెస్ ఉన్నంత కాలము మీ పనులన్నీ గబగబా చేసి పెడతాను బావా, నువ్వు మరి నేను వెనకపడాలి, ఆయన నా వెనకబడుతున్నాడు. వింటున్నారా? ఎవరైనా నేను ఎందుకు వెనకపడను అంటే ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎక్కువగా బాధ పెట్టకూడదని చెప్తాను. వేరే వాళ్ళైతే ఆయన ఇంటి ముందు రోజుకు 50 మంది 100 మంది వస్తూ ఉంటారు. దేవరకొండలో అయితే 1000 మంది వస్తూ ఉంటారు. మీకు తెలుసా, నేను వీడియో చూపిస్తాను ఎప్పుడన్నా. వారి కుమార్తె అంటే మన సృజన, వినయ్ పెళ్ళికి ఎంతమంది వచ్చారు? మా తరపున ఒక 1500 మంది కూడా రాలేదు. బ్యాప్టిస్ట్ చర్చిలో చేశాము. కానీ వారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను నెట్టేసిరు. వాళ్ళ గన్మ్యాన్ కాదు, జనాలు నన్ను నెట్టేసి కింద పడిపోతుంటే సృజన పట్టుకొని లాగింది. స్టేజ్ మీద నుంచి కింద పడిపోయేవాడిని. అంత వేలల్లో మరి దాదాపు 20-25 వేల మంది మరి వారి వివాహానికి వచ్చారు. ఆ రీతిగా చిన్నోడి వివాహం కూడా బాబు ఆయన వివాహం కూడా చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కనుక ఆయన ఉన్నంత కాలము, అంటే భూమి మీద ఉన్నంత కాలము, ఆయన రిటైర్ అయినా లేకపోతే తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయనకైతే మంచి హోల్డ్ ఉంది ఆ గవర్నమెంట్లో. మరి ఎమ్మెల్యే పదవిగా ఉంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేము వాళ్ళ కోసము ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నామో చెప్పండి.
ఈ కుటుంబం కోసము మేము ఏమి ఇవ్వలేము, కానీ చెల్లెమ్మ 14 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము. దానికి సాక్ష్యం నీ బిడ్డ ఈవెన్ ఎవిలిన్ మరి కూడా రోజు ప్రార్థన చేస్తున్నాము. మరి వారి యొక్క బాడీ గార్డ్స్ ఇద్దరున్నా కూడా, గన్మెన్లు ఉన్నా కూడా, ఎవరి గన్మెన్లు కావాలి? దేవుని ప్రొటెక్షన్ కావాలి. కనుక వారు సుఖంగా, ఆరోగ్యంగా, వివేకంగా, మరి అనేకులకు, లక్షల మందికి మేలుకరంగా ఉండాలని అలాంటి నాయకుడు మా కులములో, లేకపోతే మాకు వియ్యంకుడుగా ఉండడానికి మేము అదృష్టవంతులము. కనుక మరి చాలా చాలా థ్యాంక్ యూ బాబా. మరి ఈ యొక్క కృతజ్ఞత మరి వందనాలతో సమర్పించుకుంటున్నాను. అదే రీతిగా మన ట్యూటర్సు కొత్తగా పల్లవి మేడం గారు మొన్న మేడంకు ఫోన్ చేసి ఏమన్నదంటే, మాకు అగ్రిమెంట్ కావాలి, రేపు సోమవారం వస్తారట ఒక ఆయన ఎవరో, అవునా మేడం? అగ్రిమెంట్ కావాలి. ఏమని? 150 సీట్లు మొత్తం మాకే కావాలి. ఇంకొక నెల క్రితమే ఇంకొక ఆయన ఒక ఆయన వచ్చిండు, కేరళ ఆయన కూడా 150 సీట్లు నెక్స్ట్ ఇయర్ మొత్తం మాకే రాసి ఇవ్వండి, మేము ఇలాంటి కాలేజీ మేము చూడలేదు, మాకే పంపండి, మాకే అడ్మిషన్ ఇవ్వండి అంటే, నాకేం లేదు, నేను ఓన్లీ సంతకం చేసేటోని, పైన పనులు చేసుకుంటాను కానీ అమ్మగారు చూసుకుంటారని చెప్పేసరికి, మరి ఆమె ఎవరికి అగ్రిమెంట్ చేస్తారో, ఎవరు వస్తారో కానీ మేము అగ్రిమెంట్ అయితే ఎవరికి చేయము, అందరికీ అందుబాటుగా అనేకులు రావాలని ఒక ఏజెంట్కి ఇచ్చేస్తే మన కాలేజీ మరి నలుగురికి తెలియాలి. కనుక ఒక ప్రాంతం వారు కాకుండా అనేకులు వచ్చి చదువుకోవాలి. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా అన్యోన్యంగా ఉండాలి. వచ్చినప్పుడు బీఎస్సీ వాళ్ళు, కొత్త నర్సింగ్ వీళ్ళంతా కూడా చిన్న ముఖాలు పెట్టుకొని, ఏడుపు ముఖాలు పెట్టుకొని, అంటే నిరుత్సాహంగా ఉండేవారు. ఇప్పుడు ఆటలు, పాటలు, టీవీ ఇవంతా ఆడుకుంటూ, రోడ్డు వేసిన వెంటనే, ఈ కొత్త రోడ్డు వేసిన వెంటనే వాళ్ళు రోడ్డు మీదనే ఆడుతున్నారు, ఉయ్యాలలు ఊగుతూ ఉన్నారు. కనుక మీకు 100% స్వేచ్ఛ ఉంది. ఈ 11 ఎకరాల్లో మీరు ఎక్కడన్నా పోవచ్చు. గేట్ దాటిపోయేటప్పుడు మాత్రము సంతకం చేయాల్సి వస్తుంది. మంచి సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ కూడా మీకు తెలుసు కదా, పేరెంట్స్కి తెలుసు, అది లాక్ చేయబడుతుంది రాత్రి పగలు. కనుక రాత్రంతా కూడా లాక్ చేయబడుతుంది, ఎవరు ఎంటర్ కావడానికి లేదు. చాలా సెక్యూరిటీతో బిడలను, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ముఖ్యంగా మా ట్యూటర్సు, మా యొక్క స్టాఫు, మరి 2 ప్రిన్సిపల్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారికి మరి పెద్ద దిక్కుగా ఉంటున్న విక్టోరియా మేడం కూడా ఎన్నో అమూల్యమైన అనుభవము. ఆమెకు చాలా ఎక్కువ జీతము, 4 రెట్లు మనం ఇచ్చే చిన్న సహాయము, ఆమె ఆటో ఖర్చు కూడా సరిపోదు. ఆమెకిచ్చే జీతము, ఆటో ఖర్చు కూడా సరిపోదు. అప్పటికీ ఆమె జీతంలో నుంచి పిల్లలకు ఏదైనా భోజనం పెట్టాలన్నా, ఎటన్నా పోవాలన్నా కూడా చిన్నపిల్లలాగా అందరితో కలిసిపోతూ, ఇదంతా ఎందుకు అంటే, నా శేష జీవితము, ఎవరన్నా పెళ్లి చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉంటారంటే గొప్ప మరి మనసు దేవుడు ఆమెకి ఇచ్చాడు. అలాంటి మంచి ట్యూటర్ లేక వైస్ ప్రిన్సిపాల్గా మనకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చప్పట్లు కొట్టండి మేడంని బట్టి. ఇక నా భార్యను నేను మెచ్చుకోకూడదు, కానీ నాకైతే బయట తిరుగుతాను, బయట పెద్ద పెద్ద పనులు చేసుకుంటాను. ఈ హాస్టల్ పిల్లల విషయంలో ఆమె రాత్రింబగలు, నాకు ఈ భోజనం ఖర్చు ఎంత అయింది, ఈ గిఫ్ట్లు కొనడానికి ఎంత అయింది, ఈ డెకరేషన్కి ఎంత అయింది, ఇవన్నీ నీకు అవసరం లేదు. మరి ఇప్పుడు ఒక 20-50 సంతకాలు చేయాలి కదా, దానికి ఏమైనా లంచం ఇస్తావా అన్న సర్టిఫికెట్లకు. సో ఇదన్నీ నువ్వు చెయ్యి, నువ్వు ఎక్కడ సంతకం పెట్టాలో, ఎక్కడ ఉండాలో ఆ రీతిగానే ఉండు, కానీ నేను మెయింటైన్ చేస్తా అనేది. మాకు ఇంట్లో నాకు కానీ వినయ్కి కానీ సరిగా వంటలు రావు. సృజన పాపం ఎప్పుడూ బలహీనంగా ఉంటుంది. ఆమె కూడా 100% అంతా మంచిగా చేయకపోవచ్చు, కానీ ఆమె పాపకు, మాకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము భోజనాలు వండి పెట్టడమే కాదు, ఇక్కడ కూడా మరి ఆదివారం కానీ లేకపోతే బుధవారం కానీ మరి పిల్లలు ఏమైనా కూరలు మంచిగా లేకపోతే ఆమెనే వండిస్తుంది కదా, ఆమె వండడానికి రెడీగా ఉంటుంది. కనుక నా భార్యను బట్టి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. మరి ఆమె కూడా ఒక నర్స్ అన్న సంగతి మీకు అందరికీ తెలియాలి. ఆమె ఉద్యోగానికి ఆమెను వదిలించి నేను బైబిల్ కాలేజ్ తీసుకొని వచ్చాను. అప్పుడు వినయ్ పుట్టలేదు, 6 నెలల బాబు పుట్టాడు, కానీ 6 నెలలుండే మేము ఇద్దరము బైబిల్ కాలేజీకి వచ్చి అక్కడ సమర్పించుకున్నాము. బైబిల్ కాలేజీలో ఆమెకు కాల్ లెటర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, మళ్ళీ జాబ్ చేసుకోమ్మా, నీకు ఎందుకు 6 నెలలు చేసి వదిలేసావు అంటే, ఆమెకు తెలియకుండా నేను ఆ కాల్ లెటర్ చింపేశాను.
కనుక దేవుడు మేము ఈ నర్సు ఫీల్డ్లో ఉండకూడదు అని నేను ఆమెను దూరం చేశాను, కానీ ఇప్పుడు ఇన్ని వేల మంది 100 మందికి ఆమె మార్గదర్శకురాలుగా ఉంటుందని నేను అనుకోలేదు. ఇదంతా దేవుని కృప, దేవుని దయ. అందుని బట్టి మిమ్మల్ని అందరిని బట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా దూరం నుంచి వచ్చారు. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మంచి కాలేజీని, మంచి స్కూల్ని మీరు ఎన్నుకున్నారు. భవిష్యత్తులో అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ బిడ్డలు ఉంటారు. నేను పాస్టర్ని, వాక్యం చెప్తాను, మా వాక్యం ఎవరు సరిగా వినరు, మా చర్చికి ఎవరు సరిగా రారు. అంటే మేము చెప్పేది గంటసేపు చెప్తాం కాబట్టి వినరు. వాళ్ళు సంవత్సరాల తరబడి, నెలల తరబడి, వారం రోజులు, 10 రోజులు రోగాలతో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి వస్తారు? నర్సెస్ దగ్గర వస్తారు, డాక్టర్స్ దగ్గర వస్తూ ఉంటారు. కనుక వారు ఆ యొక్క ప్రొఫెషన్ ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు. పంపించిన తల్లిదండ్రులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చివరి ప్రార్థన చేసుకుందాము. అందరూ లేచి నిలబడండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. మా జీవితాల్లో, బ్రతుకులో మీకు ప్రభువా ఉంటున్న ఉద్దేశము, సంకల్పాన్ని బట్టి వందనాలు. ఎన్నెన్నో మేలులు చేశారు. ఏవేవో మీరు ప్రభువా మేము ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే రెట్టింపుగా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా, కృప చూపించండి, దయపాలిస్తండి. ప్రభువా, 40 సంవత్సరాల నుంచి మేము నీ సేవలో వాడబడుతున్నాము. మాకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో ప్రభువా మీరు ఆ సమయానికి అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మా క్యాంపస్ చుట్టూ, ఇంటి చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, సంఘం చుట్టూ, ఇన్స్టిట్యూట్ చుట్టూ ప్రభువా మీ దూతలను కంచెగా ఉంచి భద్రపరుస్తున్నారు. మీకు వందనాలు. చేరి వచ్చిన మా ప్రియులందరినీ, ముఖ్యంగా మా యొక్క ఎమ్మెల్యే గారిని బట్టి ప్రభువా, అమ్మగారిని బట్టి, మా కుమారుణ్ణి బట్టి, వారి పిల్లలను బట్టి, మనవరాళ్ళనందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వారిని, వారి పదవిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులకు, లక్షలాది మందికి ఆయన ప్రభు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఈరోజు క్రిస్టల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మరి జీవో వచ్చిందంటే ప్రభువా, మరి మంత్రి గారితో, ఈవెన్ ప్రభువా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి మాకు పర్మిషన్ ఇప్పించిన బాలు నాయక్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాంటి గొప్ప మంచి మనసు ఆయనకి ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. ఇంకా మేము చేయవలసిన పనులన్నింటిలో కూడా వారి సహాయం మాకు కావాలి. మీ నడిపింపు, మీ బ్లెస్సింగ్స్ వారికి కావాలి. ప్రభువా, చేరి వచ్చిన మా ప్రియులందరినీ మీరు పేరు పేరు వరుసన మరి దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, సన్నిధి చేరి వచ్చిన మనకందరికీ ఈరోజు క్యాపింగ్ సెరమనీ జరిగించిన మా యొక్క స్టూడెంట్స్ అందరినీ, ఫస్ట్ ఇయర్స్ క్రిస్టల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మరి క్రిస్టల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడే ఉండునుగాక, ఆమేన్. ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మనకు బస్సు కావాలి, రెంట్ తీసుకుంటున్నాము. దాదాపు 1,60,000 రూపాయలు అవుతుంది నెలకు. అంత డబ్బు కట్టలేమని చెప్పి మరి బస్సు కోసం ప్రార్థన చేసినాము. మరి వెంటనే బస్సు వాళ్ళకు అప్లై చేసినప్పుడు 50 సీట్ బస్సు కూడా మీకు వస్తుంది. ఇంకొక 3-4 డేస్లో మనకు బస్సు వచ్చేస్తుంది, నెక్స్ట్ వీక్ కల్లా. అదే రీతిగా ప్రార్థన చేస్తున్నాము. అమ్మగారికి, మేడంకు చెప్పాను, మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాము, మనకు గాంధీ హాస్పిటల్లో ఛాన్స్ లేనందువలన ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. మనకు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా దేవుడు అనుగ్రహించును గాక.